చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. కేశినేని ఫౌండేషన్ పేరుతోటి మెగా మెడికల్ క్యాంపులు అయితే కేశినేని చిన్ని నిర్వహిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో కూడా కేశినేని చిన్ని ఈ మెగా మెడికల్ క్యాంపులు అయితే పెడుతున్న పరిస్థితి. విజయవాడకి సంబంధించి వెస్ట్ నియోజకవర్గంలో ఈరోజు మెడికల్ క్యాంప్ అయితే జరుగుతుంది. ప్రస్తుతం కేశినేని చిన్ని ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇతర క్యాడర్కి సంబంధించి టీడీపీ జనసేనకు సంబంధించిన క్యాడర్ కూడా ఇక్కడైతే చేరుకున్నారు. చిన్నితో మాట్లాడదాం. సార్, అంటే మెడికల్ క్యాంపులు పెడుతున్నారు, మరొక పక్క ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి ఏమో డబ్బులు ఇవ్వట్లేదని వాళ్ళంతా కూడా ఆరోగ్యశ్రీ సేవ నిలిపేస్తామని చెప్తున్నారు. అంటే ఇది పొలిటికల్ ఎజెండా తీసుకోబోతుందా? పొలిటికల్ ఎజెండా ఏంటంటే బాబు, మేము సంవత్సరంన్నర నుంచి చేస్తున్నాం మెడికల్ క్యాంపులు. వాళ్ళు కాదు కదా, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ఫెయిల్ అయితే పొలిటికల్ ఎజెండా ఏంటి? గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఆరోగ్యశ్రీకి డబ్బులు హాస్పిటల్స్కి వాళ్ళ ఫీజులు ఇవ్వట్లేదు. అంతేకాకుండా మెడికల్ క్యాంపులు అని పెట్టారు, ఒక్కటి సక్సెస్ అవ్వట్లేదు. ప్రజలు మిమ్మల్ని నమ్మట్లేదు. మేము దీన్ని పెద్ద రాజకీయం అవడం ఉంది, మేము సేవ చేస్తున్నాం. మేము జనసేన అందరం కలిసి కట్టుగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మా నాయకులకి ఎప్పటి నుంచో ఉన్న అలవాటే, అది వాళ్ళు కొత్తగా వచ్చిన అలవాటు కాదు. కాబట్టి మీరు ఇది రాజకీయం అవుతుందా ఇంకోటి అవుతుందా ఏమీ కాదు, మేమందరం కలిసికట్టుగా ప్రజలకు సేవ చేస్తున్నాం. అంటే పశ్చిమ నియోజకవర్గంలో 2 రోజుల క్రితం జరిగిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో కేశినేని నాని, ఇక్కడ ఎంపీగా ఉన్న కేశినేని నాని కామెంట్లు చేశారు. వెస్ట్ నియోజకవర్గం ఎప్పటికీ టీడీపీకి లేదు, 83 నుంచి చూసుకున్నా కానీ టీడీపీకి లేదు అంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి. ఒకసారి మాత్రమే ఇక్కడ టీడీపీ నెగ్గిందని చెప్తున్నారు. ఓసర వెళ్ళి మాటలు నేను మాట్లాడను. కొంతమంది ఓసర వెళ్ళిలో అవసరం కొద్దీ ఓ రకంగా మాట్లాడతాడు, అవసరం అయిపోయినా ఇంకో రకంగా మాట్లాడతారు. అటువంటి వ్యక్తులకి నిన్నగాక మొన్న ఒక ఎంపీ కృష్ణదేవరాయలు గుంటూరు నుంచి వైసీపీలోంచి బయటకు వచ్చారు. వారు ఎంత క్రమశిక్షణగా మాట్లాడారో తెలుసుకో, నీకన్నా చిన్నవాడు కాబట్టి అటువంటి వ్యక్తుల్ని చూసి బుద్ధి తెచ్చుకో. నీకు ఇవాళ ఇటువంటి స్థాయి ఇచ్చిన తెలుగుదేశం పార్టీని ఏది పడితే అది విమర్శిస్తున్నావు. మొన్నటిదాకా నువ్వు అన్నది విజయవాడ వెస్ట్ తెలుగుదేశం పార్టీ కంచుకోవడం అన్నావు, అందరినీ ఎమ్మడేసి తిరిగావు. ఇవాళ నాయకులకు కూడా అర్థమైంది నువ్వు ఒక ఊసరు వెళ్ళివని, మా కార్యకర్తలకు కూడా అర్థమైంది. కాబట్టి మేమందరం గ్రూపులు లేకుండా కలిసికట్టుగా తిరుగుతున్నాం. నీ వేషాలు కట్టిపెట్టి నీ పని నువ్వు చేసుకో, నీ ముందు సీటు తెచ్చుకుంటూ నేర్చుకో. ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే కేశినేని నానికి ఎంపీ సీట్ ఎవరు అనుకుంటున్నారు, నువ్వేదో ఎమ్మెల్యేకో లేకపోతే ఇన్ఛార్జీలకో అంచెరుడు అని అనుకుంటున్నారు. కాబట్టి నీ స్థాయి చాలా దిగిపడిపోయింది. నీ స్థాయికి మా కార్యకర్తలు సమాధానం చెప్తారు. టీడీపీ హయాంలో విజయవాడకి ఏమీ జరగలేదు అభివృద్ధి, జగన్ వచ్చిన తర్వాత పాత నగరాన్ని కొత్త నగరంగా మార్చారంటూ కేశినేని నాని వ్యాఖ్యలు ఎలా చూస్తారు? ఇక్కడ విజయవాడ ప్రజలందరికీ తెలుసు ఏం జరుగుతుందో. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇవాళ 34 డబల్ రోడ్లు పడినాయి. ఇక్కడ కనకదుర్గం ఇక్కడ ఫ్లైఓవర్ పడింది. అంతేకాకుండా ఎన్నో విజయవాడ బెంచ్ సర్కిల్ చుట్టూ 2 ఫ్లైఓవర్లు పడినాయి. అంతేకాకుండా మీరు చూస్తే ఎన్నో పార్కులను డెవలప్ చేశారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ జరిగింది. ఈ కార్యక్రమాలు ఎన్నో చేశారు, చెప్పుకుంటే వెళ్తే 1 గంట టైం పట్టుద్ది. అసలు ఇవన్నీ కాదు, ఒక రోడ్డుకి తట్టెడు మట్టే లేదు. ఏం చేశారో చెప్తే మేము ఆనందిస్తాం. జగన్ చేశాడు అని 9 సంవత్సరాల 9 నెలలకి గుర్తొచ్చింది ఈయనకి. అంటే ఈయనకి సీటు రావట్లేదు కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ఇవాళ రాజధాని అంటే గుంటూరు విజయవాడ ప్రాంతంతో కలిపిన రాజధాని అమరావతి, సిఆర్డిఏ లిమిట్, ఇటువంటి ప్రాంతంలో ఒక రాజధాని వస్తుందంటే మా ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు. అటువంటి ప్రజలను కూడా నువ్వు అమరావతి అవసరం లేదని విమర్శించావంటే నీకున్న జ్ఞానం, నీకున్న పరిజ్ఞానం మాకు అర్థమవుతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటే ఈరోజు వైజాగ్లో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక్కడి నుంచే ఎన్నికల సభలుగా ఉంటుందని చెప్పే పరిస్థితి ఎలా చూస్తారు? సిద్ధం అని ఆయన ఎన్నికలకి చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ప్రకటించారు. ప్రతిపక్షంగా ఉన్న మీరు కానీ జనసేన పొత్తులో ఉన్నారు. అభ్యర్థుల ప్రకటనలో ఇంకా కొంత తర్జనా పడుతున్నట్టు వైసీపీ చెప్తున్నారు. ఆయన సిద్ధం, మేము సై, అంతే. ఆయన సిద్ధానికి మేము సై. పారిపోతారు జాగ్రత్తగా. ఆయన సిద్ధం దేనికంటే తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేసి పారిపోయి ఏ బెంగళూరు ప్యాలెస్లోనో హైదరాబాద్ ప్యాలెస్లోనో దాక్కుంటానికి ఆయన సిద్ధం. మేము సై. నిన్ను పారిపోవడానికి మేము సై, నిన్ను పరిగెత్తించడానికి మా నాయకుల వారు సై. చూడండి, ఆయన సిద్ధం, మేము సై, అంతే మాట ట్యాగ్ లైన్స్. ఇది చెప్తున్నారు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ ఎన్నికలకి సమరశంఖం పూరిస్తుంటే తెలుగుదేశం కూడా టీడీపీ సై అని కూడా చెప్తుంది. ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూర్తిగా మొదలైంది అని చెప్తుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వైసీపీకి చర్మగీతం పాడతామంటూ కేసీఆర్ని చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర టీవీ విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.